దిస్ ఈజ్ జి సతీష్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ జిఎస్ స్టడీ సెంటర్, కోచింగ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అనకాపల్లి. ఈరోజు మనం టెట్ మరియు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్, పెరుగుదల, వికాసం, పరిపక్వత భావనల గురించి ఈరోజు తెలుసుకుందాం. మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ప్రతి అంశాన్ని కూడా ప్రవర్తన రూపంలోనే అధ్యయనం చేస్తుంది. ఎందుకు ప్రవర్తన రూపంలోనే అధ్యయనం చేస్తుందంటే, మొదటిగా మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రం అని మొదటిగా చెప్పడం జరిగింది. తర్వాత మనస్సును, తర్వాత చేతనాన్ని, తర్వాత అచేతనాన్ని అధ్యయనం చేసే శాస్త్రంగా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చెప్పడం జరిగింది. కానీ శాస్త్రవేత్తలు చాలామంది దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే పైన చెప్పినటువంటి 4 అంశాలు కూడా అమూర్త అంశాలు, అంటే కంటికి కనిపించని అంశాలు. కానీ ప్రవర్తన మాత్రం మన కంటికి కనిపిస్తుంది. కాబట్టి ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రము అని చాలామంది శాస్త్రజ్ఞులు అంగీకరించడం అనేది జరిగింది. ఏదైనా ఒక అంశం శాస్త్రముగా పిలువబడాలంటే అది ఖచ్చితంగా మన కంటికి కనిపించాలి, అలాగే ప్రయోగానికి కూడా నిలబడాలి. పైన చెప్పినటువంటి 4 అంశాలు కూడా కంటికి కనిపించవు, ప్రయోగానికి నిలబడు. కానీ ప్రవర్తన మాత్రం మన కంటికి, అంటే వ్యక్తి తాలూకా ప్రవర్తన మాత్రం మన కంటికి కనిపిస్తుంది, అలాగే ప్రయోగానికి కూడా నిలబడుతుంది. కాబట్టి మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రముగా అందరూ కూడా అంగీకరించడం అనేది జరిగింది. ద సైకాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్. అయితే మరి ఈ బిహేవియర్ అంటున్నాం, ప్రవర్తన అని అంటున్నాం. అసలు ప్రవర్తన అంటే ఏమిటి, అసలు బిహేవియర్ అంటే ఏమిటి అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ప్రవర్తన అంటే చూడండి, ప్రవర్తన అంటే ఒక జీవిలోని అనేక నిర్దిష్ట ప్రతిస్పందనల సముదాయమే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన అంటారు. ఒక జీవిలోని అనేక నిర్దిష్ట ప్రతిస్పందనల సముదాయమే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన. ఇట్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ సెవరల్ స్పెసిఫిక్ రెస్పాన్సెస్ ఇన్ యాన్ ఆర్గానిజం. ఏంటి స్పెసిఫిక్ రెస్పాన్సెస్ అంటే, మనము గుర్తించదగిన ప్రతిస్పందనల సముదాయాన్ని, అంటే మనం రికగ్నైజ్ చేయగల ఆ ఆస్పెక్ట్స్నే మనం ఆ వ్యక్తి తాలూకా ప్రవర్తన అంటాము. ఏమిటి రెస్పాన్సెస్ అనేవి ఎలా వస్తాయి? ప్రతి స్టిమ్యులస్కి రెస్పాన్స్ అనేది ఉంటుంది, ప్రతి ఉద్దీపనకి ప్రతిస్పందన అనేది ఉంటుంది. ఉదాహరణకి, అంటే ఒక వ్యక్తిలో మార్పుని తెచ్చేది ఉద్దీపన అయితే ఆ వచ్చినటువంటి మార్పునే మనం ఏమంటామంటే ప్రతిస్పందన అంటాం. ఇలా అనేక ప్రతిస్పందనల సముదాయాన్ని వ్యక్తి తాలూకా ప్రవర్తన అని అంటారు. ఉదాహరణకి ఒక పిల్లవాడు ఐస్ క్రీమ్ చూశాడండి. ఐస్ క్రీమ్ని చూసిన వెంటనే తన నోటిలో లాలాజలం అనేది రావటం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఐస్ క్రీమ్ అనేది ఏంటి? ఉద్దీపన అయితే ఆ వచ్చినటువంటి లాలాజలం అనేది ప్రతిస్పందన అనేది అవుతుంది. ఇలా అనేక ప్రతిస్పందనల సముదాయమే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన అని అంటారు. అలానే ఇంకా చాలా ఉన్నాయి. ఒక వ్యక్తి నిద్ర లేచిన దగ్గర నుంచి మరలా నిద్రపోయే వరకు అతను చేసేటువంటి అనేక సమస్త కార్యక్రమాల సముదాయమే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన అని అంటారు. అంటే నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళా నిద్రపోయే వరకు ఈ మధ్య కాలంలో ఆ వ్యక్తి చేసేటువంటి సమస్త, అంటే అనేక కార్యక్రమాల సముదాయాన్ని ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన అని అంటారు. ఇట్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ మెనీ డిఫరెంట్ యాక్టివిటీస్ ఆఫ్ అన్ ఆర్గానిజం. అంటే అనేక సమస్త కార్యక్రమాల సముదాయమే ఆ వ్యక్తి తాలూకా ప్రవర్తన అని అంటారు. అలానే ఒక వ్యక్తి నిద్ర లేచిన దగ్గర నుంచి మరలా నిద్రపోయే వరకు ఆ వ్యక్తి చేసేటువంటి చర్యలే ఆ వ్యక్తి తాలూకా ప్రవర్తన అని కూడా అని అంటారండి. వన్స్ యాక్షన్స్ ఆర్ వన్స్ ఓన్ బిహేవియర్. అతను నిద్ర లేచిందంటే
అతను నిద్ర లేచిన దగ్గర నుంచి మరలా నిద్రపోయే వరకు అనేక పనుల్లో నిమగ్నమవుతాడు. ఆ పనులనే యొక్క చర్యలనే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనగా చెప్పడం అనేది జరిగింది. ఈ విధంగా మనం ప్రవర్తన గురించి చెప్పుకోవచ్చు. నిర్దిష్ట అంటే గుర్తించదగిన ప్రతిస్పందనల సముదాయమని, ఆ వ్యక్తి చేసే సమస్త కార్యక్రమాల సముదాయమని, అలాగే ఆ వ్యక్తి చేసే చర్యలే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనని మనం ప్రవర్తన గురించి తెలుసుకోవటం అనేది జరిగింది. అయితే అటువంటి ప్రవర్తనను ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏవి? ఆ ప్రవర్తనను ప్రభావితం చేసే అంశాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఆ వ్యక్తి అలా ఉన్నాడు, ఆ వ్యక్తి ఇలా ఉన్నాడు, ఆ వ్యక్తి ఇందుకే ఇలా ఉన్నాడు అని ఆ వ్యక్తి ప్రవర్తనపై ప్రభావితం చేసేటువంటి కారకాలు ఏంటంటే 3 కారకాలు ఆ వ్యక్తి ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. దేర్ ఆర్ 3 significant factors influencing human behavior. They are first one growth, development and maturation. పెరుగుదల, వికాసం, పరిపక్వత అనే అంశాలు వ్యక్తి యొక్క ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. అయితే ఏంటి గ్రోత్, ఏంటి డెవలప్మెంట్, ఏంటి మెచ్యురేషన్ అనేది ఇప్పుడు మనము నేర్చుకుందాం. చాలా సింపుల్గా, ఎక్కువగా మనం ఇందులో తడబాటు పడకుండా ఒకసారి చూడండి. ఫస్ట్ ఇదంతా ఇంట్రడక్షన్ అండి. తర్వాత గ్రోత్ గురించి, డెవలప్మెంట్ గురించి, మెచ్యురేషన్ గురించి మనం విడివిడిగా మనం నేర్చుకుంటాం. ఒకసారి చూడండి. గ్రోత్ ఏంటి? గ్రోత్ అంటే వ్యక్తి యొక్క శారీరక అవయవాలలో వచ్చే మార్పు. వ్యక్తి యొక్క శారీరక అవయవాలలో వచ్చే మార్పునే పెరుగుదల అని అంటాము. ఫిజికల్ చేంజెస్ ఇన్ హ్యూమన్ బాడీ, ఇట్ ఈస్ కాల్డ్ గ్రోత్. అంటే వ్యక్తి యొక్క శారీరక అవయవాలలో వచ్చినటువంటి ఆ మార్పునే మనం ఏమంటామంటే పెరుగుదల అని అంటాము. అలాగే వ్యక్తి యొక్క మానసిక అంశాలలో వచ్చే మార్పు, మానసిక అంశాలలో వచ్చినటువంటి మార్పునే మనం ఏమంటామంటే డెవలప్మెంట్ అని అంటాము. అలానే మెచ్యురేషన్ అంటే ఏంటంటే వ్యక్తికి పుట్టుకతో వచ్చినటువంటి సామర్థ్యాలలో వచ్చినటువంటి మార్పునే మనం ఏమంటామంటే పరిపక్వత లేదా పరిణితి అని అంటాము. ఇది జస్ట్ ఇంట్రడక్షన్. దీని గురించి మనం డీటెయిల్డ్గా ఒక్కొక్క దాని గురించి మనం నేర్చుకుంటాం. గ్రోత్ అంటే ఏంటంటే శారీరక అవయవాల్లో వచ్చే మార్పు, ఫిజికల్ చేంజెస్. అలాగే డెవలప్మెంట్ అంటే మానసిక అంశాలలో వచ్చే మార్పు, సైకలాజికల్ చేంజెస్. అలాగే మెచ్యురేషన్ అంటే సామర్థ్యాలలో వచ్చే మార్పు, చేంజెస్ ఇన్ ఎబిలిటీస్లో వచ్చినటువంటి మార్పుని మనము పరిపక్వత లేదా పరిణితి అని అంటాం. తల్లి గర్భంలో జైగోట్ ఏర్పడిన దగ్గర నుంచి ఆ పెరుగుదల అనేది మొదలవుతుంది. అలాగే ఇక్కడ డెవలప్మెంట్ గురించి కూడా మనం చెప్పుకుంటే మెదడు మరియు మనస్సు మధ్య చర్యల ఫలితంగా వచ్చినటువంటి మార్పుని కూడా మనము వికాసంగా చెప్పుకోవచ్చు. మన మెదడు మన యొక్క మనసు మధ్య జరిగినటువంటి చర్యల ఫలితంగా ఆ వ్యక్తిలో వచ్చినటువంటి మార్పునే మనము వికాసంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ వికాసం అనేది అంటే మెదడు ఎదుగుదలలో మార్పు వస్తే అది పెరుగుదల అవుతుంది. మెదడు ఎదుగుదలలో మార్పు వస్తే ఏమవుతుందండి? అది పెరుగుదల అవుతుంది. మెదడు పనిచేసే విధానంలో కానీ మార్పు వస్తే అది వికాసం అవుతుంది. అర్థమైందండి నేను చెప్పింది? మెదడు ఎదుగుదలలో, ఒక వ్యక్తి తాలూకా మెదడు ఎదుగుదలలో మార్పు వస్తే దాన్ని మనం చెప్తామంటే పెరుగుదలని చెప్తాం. అదేవిధంగా మెదడు పనిచేసే విధానంలో కానీ మార్పు వస్తే దాన్ని మనం వికాసంగా చెప్తాం. అంటే మెదడు వృద్ధి చెందితే దాని పెరుగుదల అని, మెదడు అభివృద్ధి చెందితే దాన్ని మనము వికాసంగా చెప్తామండి. అంటే వ్యక్తి తన మెదడును ఉపయోగించి ఆలోచించే సామర్థ్యంలోను, గ్రహించే సామర్థ్యంలోను, విచక్షణ చేసే సామర్థ్యంలోను, నేర్చుకునే సామర్థ్యంలో కానీ మార్పు వస్తే దాన్నే మనం ఏమంటామంటే వికాసము అని చెప్తామండి. కాబట్టి వృద్ధిని సూచించేది పెరుగుదల అయితే అభివృద్ధిని సూచించేది వికాసంగా మనము చెప్పుకుంటామండి. ఇది పెరుగుదల, వికాసం. సింపుల్గా మెదడు ఎదుగుదలలో మార్పు వస్తే అది పెరుగుదల,
మెదడు పనిచేసే విధానంలో మార్పు వస్తే అదే వికాసం. అలాగే పరిపక్వత లేదా పరిణితి ఏంటి? సింపుల్గా మనం చెప్పుకున్నాం, వ్యక్తి పుట్టుకతో వచ్చినటువంటి సామర్థ్యాలలో కానీ మార్పు వచ్చినట్లయినా దాన్ని పరిపక్వత లేదా పరిణితి అని అంటాం. ఏంటి పరిపక్వత పరిణితి? ఇది జస్ట్ మీకు అంతా కూడా ఇంట్రడక్షన్ ఏనండి. ప్రతిదీ కూడా మనం డెప్త్గా మళ్ళా నేర్చుకుంటాం. ఉదాహరణకి ఒక పిల్లవాడికి ఒక సంవత్సరం ఏజ్ ఉందండి, 1 year ఏజ్ ఉంది. ఆ ఏజ్లో ఆ పిల్లవాడికి మనం సైకిల్ తొక్కమంటే తొక్కగలడా? తొక్కలేడు. సైకిల్ తొక్కలేడు, వాడికి అర్థం కాదు, రాదు కూడా. కానీ ఆ పిల్లవాడికి 5 లేదా 6 సంవత్సరాలు వచ్చినప్పుడు సైకిల్ తొక్కమంటే చాలా చక్కగా తొక్కుతాడు. అంటే ఆ సైకిల్ తొక్కే సామర్థ్యం అనేది ఆ వ్యక్తికి అప్పుడే ఆ టైంలో బయటికి రావడం అనేది జరిగింది. దాన్నే మనం ఏమంటామంటే పరిపక్వత లేదా పరిణితి అని అంటాము. అలానే పుట్టినటువంటి పిల్లవాడికి ఒక 6 నెలలు వచ్చాయనుకుందాం, లేదా 1 year వచ్చింది. 1 year వచ్చిన వెంటనే మనం స్కూల్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకుంటామా? తీసుకోం. ఆ పిల్లవాడికి ఒక 5 years కానీ 6 years కానీ వచ్చిన తర్వాతే మనం స్కూల్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకోవటం అనేది జరుగుతుంది. దానికి గల కారణం ఏంటంటే ఆ 5 లేదా 6 years వచ్చినప్పటికే ఆ పిల్లవాడికి చదివే సామర్థ్యం అనేది రావటం అనేది జరుగుతుంది. అలా ఆ సామర్థ్యం బయటికి రావటాన్నే మనం ఏమంటామంటే పరిపక్వత లేదా పరిణితి అని అంటామండి. ఇది పెరుగుదల, వికాసం మరియు పరిపక్వతకు సంబంధించిన జస్ట్ ఇంట్రడక్షన్. పెరుగుదల అంటే మీరేం లేదు, శారీరక అవయవాలలో వచ్చే మార్పు, ఫిజికల్ చేంజెస్. మానసిక అంశాలలో వచ్చే మార్పు, సైకలాజికల్ చేంజెస్, వికాసం. చేంజెస్ ఇన్ ఎబిలిటీస్, సామర్థ్యాలలో వచ్చే మార్పు, మెచ్యురేషన్ లేదా పరిపక్వత లేదా పరిణితి. మెదడులో వృద్ధి సంభవిస్తే పెరుగుదల, మెదడులో అభివృద్ధి సంభవిస్తే వికాసంగా మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్గా, గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి, అలాగే డెఫినేషన్స్ ఆఫ్ గ్రోత్, డెఫినేషన్స్ ఆఫ్ డెవలప్మెంట్, అలాగే రిలేషన్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అలాగే డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అలాగే వాట్ ఈజ్ మెచ్యురేషన్, డెఫినేషన్స్ ఆఫ్ మెచ్యురేషన్, అలాగే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెచ్యురేషన్, అలాగే డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా నేర్చుకుందాం. పెరుగుదల, వికాసం, పరిపక్వత భావనలు మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాము. ఇప్పుడు మనం పెరుగుదల గురించి ఇంకా క్లారిటీగా నేర్చుకుందాం. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి శుక్రకణాలు, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి అండం అనేది విడుదలై ఈ శుక్రకణం మరియు అండము కలయిక వలన ఏకకణ నిర్మితమైనటువంటి జైగోట్ లేదా సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. ఇలా ఏకకణ నిర్మితమైనటువంటి ఈ సంయుక్త బీజము అనేక విభజనలు చెంది కణాలు, కణజాలాలు, అవయవాలు, అవయవ వ్యవస్థలుగా ఏర్పడి తల్లి గర్భంలో 9 నెలలు ఉండి మానవ శిశువుగా బయటికి రావడం అనేది జరుగుతుంది. ఇలా బయటికి వచ్చినటువంటి ఈ మానవ శిశువుని జీవి అని అంటాము. ఇటువంటి జీవి శరీరంలో ఆకారంలో కానీ పరిమాణంలో కానీ సంభవించే పరిమాణాత్మక, ఘనాత్మక మార్పులనే మనము పెరుగుదల అని అంటామండి. ఒక వ్యక్తి యొక్క శరీరంలో షేప్ అండ్ స్ట్రక్చర్, ఆకారంలో కానీ నిర్మాణంలో కానీ సంభవించేటువంటి క్వాంటిటేటివ్ చేంజెస్, పరిమాణాత్మక, ఘనాత్మక మార్పులనే మనము పెరుగుదలని అంటాము. ఆ వ్యక్తి చాలా పొడవుగా ఉన్నాడు, ఆ వ్యక్తి చాలా బరువుగా ఉన్నాడు, ఈ వ్యక్తి చాలా పొట్టిగా ఉన్నాడు, అతని చేయి చాలా పొడవుగా ఉంది, అతను చాలా ఎత్తుగా ఉన్నాడు. ఇవన్నీ కూడా పెరుగుదలని సూచిస్తాయి. అటువంటి పెరుగుదల అనేది 2 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ వన్ ఎక్స్టర్నల్ గ్రోత్ అండ్ ఇంటర్నల్ గ్రోత్. బహిర్గత పెరుగుదల, అంతర్గత పెరుగుదల. బహిర్గత పెరుగుదల అంటే ఏమిటి అంటే మన కంటికి కనిపించే అవయవాలలో పెరుగుదలనే మనం బహిర్గత పెరుగుదల అంటాము. మన కంటికి కనిపిస్తుంది. ఒక వ్యక్తి ముఖ కవలికల్లో వచ్చినటువంటి మార్పును మనం ఈజీగా గుర్తుపట్టగలం. అతను చాలా పొడవుగా ఉన్నాడని చెప్పుకోగలం,
ఇవన్నీ కూడా కంటికి కనిపించే అవయవాలలో వచ్చే మార్పునే మనము బహిర్గత పెరుగుదలని అని అంటాం. అలా కాకుండా మన కంటికి కనిపించని అవయవాలలో వచ్చినటువంటి మార్పునే మనం ఏమంటామంటే దానిని అంతర్గత పెరుగుదలని అంటాము. మన శారీరక అవయవాల లోపల ఉండేటువంటి మెదడు కానీ, గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ, వివిధ అవయవ వ్యవస్థలలో వచ్చినటువంటి మార్పునే, ఆ పెరుగుదలనే మనం ఏమంటామంటే అంతర్గత పెరుగుదలని అని అంటాం. ఈ విధంగా పెరుగుదల అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బహిర్గత పెరుగుదల, రెండు అంతర్గత పెరుగుదల. అయితే ఈ పెరుగుదల అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ పెరుగుదల అనేది వ్యక్తి వికాసానికి పునాది వేస్తుంది. వ్యక్తి వికాసాన్ని మొదటిగా నిర్ణయించేది ఏది అంటే పెరుగుదల. దానికి ఫౌండేషన్ వేసేది ఏదంటే, వ్యక్తి తాలూకా వికాసానికి ఫౌండేషన్ వేసేది ఏదంటే పెరుగుదల. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటువంటి పెరుగుదల అనేది జీవితాంతము కొనసాగక, పెరుగుదలకు జీవితాంతం ఉంటుందా? ఉండదు. పెరుగుదల అనేది జీవితాంతము కొనసాగక ఒక వ్యక్తి తాలూకా శారీరక అవయవాలు పరిపక్వత చెందిన వెంటనే పెరుగుదల అనేది ఆగిపోతుంది. అంటే ఒక వ్యక్తి కౌమార దశకు వచ్చిన వెంటనే తన తాలూకా పెరుగుదల అనేది ఆగిపోతుంది. ఆ స్టేజ్కి వచ్చేసరికి, యవనారంభ దశ, కౌమార దశకు వచ్చేసరికి, అడాల్సెన్స్ ఆ స్టేజ్కి వచ్చేసరికి ఆ శారీరక అవయవాలన్నీ కూడా పరిపక్వత చెందటం వలన పెరుగుదల అనేది అక్కడ ఆగిపోతుంది. కాబట్టి పెరుగుదల అనేది శారీరక పెరుగుదల, శారీరక మార్పు అనే అంశానికి మాత్రమే పరిమితమైనది. అయితే దీని గురించి ఒకే ఒక డెఫినేషన్ ఉందండి పెరుగుదలకు సంబంధించి. శారీరక నిర్మాణ మార్పులను సూచించేదే పెరుగుదల అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే క్రో అండ్ క్రో. శారీరక నిర్మాణ మార్పులను సూచించేదే పెరుగుదల అని చెప్పిన బట్టి శాస్త్రవేత్త ఎవరంటే క్రో అండ్ క్రో. ఈ విధంగా పెరుగుదల అండి. పెరుగుదల అంటే ఒక జీవి శరీరంలో ఆకారంలో కానీ, పరిమాణంలో కానీ పరిమాణాత్మక, గణాత్మక మార్పులనే మనం పెరుగుదల అంటాం. గణాత్మక అంటే వీ క్యాన్ మెజర్, మనం దాన్ని ఖచ్చితంగా కొలవగలం. ఆ వ్యక్తి ఎంత పొడవున్నాడని ఖచ్చితంగా చెప్పగలం. ఆ వ్యక్తి ఎంత బరువు ఉన్నాడనేది ఖచ్చితంగా చెప్పగలం. దాన్నే గణాత్మకమని అంటాం. పరిమాణాత్మక, గణాత్మక మార్పులను సూచించేదే పెరుగుదల. ఇది పెరుగుదల గురించండి. అలాగే తర్వాత వికాసం. వికాసం అంటే ఏంటి? డెవలప్మెంట్ అంటే ఏంటి? వికాసం అంటే ఒక వ్యక్తిలో లేదా జీవిలో పరిమాణాత్మక, గణాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పులనే, ఆ గుణాత్మకతని ఏమంటారంటే వికాసం అని అంటారు. ఒక జీవిలో పరిమాణాత్మక, గణాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పులని మనము వికాసమని అని అంటామండి. అంటే వికాసం ఈజ్ ఈక్వల్ గణాత్మక ప్లస్ గుణాత్మక. వికాసంలో ఏముంటాయండి? గణాత్మక ప్లస్ గుణాత్మక. గుణాత్మక అంటే క్వాలిటేటివ్ చేంజెస్. అదేంటో మనం నేర్చుకుంటాం. వాట్ ఈజ్ క్వాలిటేటివ్ చేంజెస్ అనేది మనం నేర్చుకుంటాం. ఇక్కడ వికాసం అంటే మనం మొదటగా ఏం అర్థం చేసుకోవాలి? గణాత్మక ప్లస్ గుణాత్మక అనేది అర్థం చేసుకోవాలి. అంటే గణాత్మక అంటే ఖచ్చితంగా కొలవగలిగేది, గుణాత్మక అంటే ఖచ్చితంగా కొలవలేనిది. ఉదాహరణకు రాజు 5 అడుగులు ఎత్తు కలిగి ఉన్నాడు. ఇది దేనిని తెలియజేస్తుందంటే పెరుగుదలను తెలియజేస్తుంది. అంటే ఖచ్చితంగా కొలవగలిగేది. రాము చాలా తెలివైనవాడు. ఇది దేనిని తెలియజేస్తుందంటే వికాసాన్ని తెలియజేస్తుంది. ఆ తెలివితేటలను మనం ఖచ్చితంగా చెప్పలేం, అంచనా మాత్రమే వేయగలం. ఈ విధంగా వికాసంలో ఈ రెండు గణాత్మక ప్లస్ గుణాత్మక రెండు అంశాలతో కూడుకునేదే వికాసం. ఇటువంటి వికాసం అనేది వ్యక్తికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, వ్యక్తిని ఏ విధంగా మనం గుర్తించవచ్చు అనేది మనం చూసుకుంటే, ఒక వ్యక్తిలో అంతర్గతంగా జరిగే మానసిక అంశాలన్నింటినీ వికాసాన్ని సూచిస్తాయి.
అయితే దానికన్నా ముందు మనం ఇక్కడ గుణాత్మక మార్పు అంటే ఏంటో కూడా తెలుసుకోవాలండి. గుణాత్మక క్వాలిటేటివ్ చేంజెస్ అంటే ఏంటో మానసిక అంశాలలో వచ్చే మార్పు అని చెప్తున్నాం. ఈ మానసిక అంశాలలో వచ్చే మార్పు అంటే ఏంటో, అలాగే గుణాత్మక మార్పు అంటే ఏంటో చూద్దాం. ఒక వ్యక్తిలో ప్రజ్ఞ, సామర్థ్యాలు, సృజనాత్మకత, మూర్తిమత్వం, శీల నిర్మాణం, విధులలో సమర్థత, క్లిష్టత, నైపుణ్యాలు, వివిధ మానసిక అంశాలలో వచ్చినటువంటి మార్పునే మనం ఏమంటామంటే గుణాత్మక మార్పు అని అంటామండి. అంటే ఒక వ్యక్తిలో ఉండేటువంటి ప్రజ్ఞలో కానీ, మూర్తిమత్వంలో కానీ, శీల నిర్మాణంలో కానీ, విధులలో అతను అనుసరించేటువంటి సమర్థతను కానీ, క్లిష్టతను కానీ, వివిధ నైపుణ్యాల మొదలగు అంశాలలో వచ్చినటువంటి ఈ మార్పునే మనం ఏమంటామంటే గుణాత్మక మార్పు, క్వాలిటేటివ్ చేంజెస్ అని అంటాం. పై అంశాలు, నేను చెప్పినటువంటి పై అంశాలన్నీ కూడా వ్యక్తి యొక్క శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ అంశాలతో ముడిపడి ఉంటాయి. ఇప్పుడు చెప్పినటువంటి ప్రజ్ఞ, సామర్థ్యాలు, సృజనాత్మకత, ఈ అంశాలన్నీ కూడా వ్యక్తి యొక్క శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక అంశాలతో ముడిపడి ఉంటాయి. దీనినే మనం వికాసం అని అంటాం. మానసిక అంశాలలో వచ్చే మార్పు అంటే అది. ఈ అంశాలలో వచ్చినటువంటి మార్పునే మనం మానసిక అంశాలలో వచ్చినటువంటి మార్పు అంటాము. దీనినే వికాసం అని అంటాం. ఇటువంటి వికాసం అనేది ఒక వ్యక్తిలో జరిగే మానసిక అంశాలలో జరిగినటువంటి మార్పులన్నిటినీ కూడా సూచించేది వికాసం. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఎక్కువగా ఈ వికాసం మీదే ఆధారపడి ఉంటుంది. అతని పనిచేసే విధానాన్ని కూడా సూచించేదే వికాసం. వికాసం అనేది ఒక వ్యక్తిలో అంతర్గతంగా జరిగే మార్పులన్నిటినీ సూచిస్తుంది. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఎక్కువగా వికాసం మీదే ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క పనిచేసే విధానాన్ని కూడా సూచించేదే వికాసం. ఇన్ని అంశాలతో ముడిపడి ఉంది. ఇటువంటి వికాసం అనేది ఎప్పటి స్టార్ట్ అవుతుంది, ఎప్పటి వరకు ఉంటుంది? ఇటువంటి వికాసం అనేది తల్లి గర్భములో పిండ దశ నుంచి ప్రారంభమై జీవితాంతం కొనసాగుతుంది. పెరుగుదల అలా కాదు. పెరుగుదల ఒక స్టేజ్ దగ్గర ఆగిపోతుంది. అంటే శారీరక అవయవాలు పరిపక్వత చెందిన వెంటనే ఈ పెరుగుదల అనేది ఆగిపోతుంది. కానీ వికాసం అలా కాదు. తల్లి గర్భంలో పిండము ఏర్పడిన దగ్గర నుంచి అతను చనిపోయినంత వరకు, అంటే అతని జీవితాంతం కూడా ఈ వికాసం అనేది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ అని అంటారు. డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. అయితే ఇటువంటి వికాసం గురించి అనేక మంది శాస్త్రజ్ఞులు వికాసం గురించి డెఫినేషన్స్ చెప్పడం జరిగింది. ఆ డెఫినేషన్ మనం మొత్తము కాకుండా జస్ట్ అందులో ఇంపార్టెంట్ వర్డ్స్ని అలాగే ఆ శాస్త్రజ్ఞుని లింక్ చేస్తూ మనము గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు, ఆకారాలను, ప్రకార్యాలను సమైక్యం చేసి విసిదపరిచే క్లిష్టమైన ప్రక్రియే వికాసం. ఇంత లైన్ మనం జ్ఞాపకం పెట్టుకోవడం కష్టం కాబట్టి సింపుల్గా ఆకారాలను, ప్రకార్యాలను ఆండర్సన్. అలాగే వికాసం అంటే పరిమాణాత్మక, ఘనాత్మక, గుణాత్మక మార్పులను సూచించేదే వికాసం. ఎవరు చెప్పారమ్మా? ఎలిజబెత్ హెర్లాక్. పరిమాణాత్మక, ఘనాత్మక, గుణాత్మక వచ్చేసరికి ఎలిజబెత్ హెర్లాక్. అలాగే ఎలిజబెత్ హెర్లాక్ ఇంకో డెఫినేషన్ కూడా చెప్పారు. వికాసం అంటే పరిపక్వత, అనుభవాల ఫలితంగా క్రమబద్ధంగా ఊహించదగినటువంటి మార్పుల యొక్క ప్రగతిశీల శ్రేణిని ఒక డెఫినేషన్ చెప్పడం జరిగింది. అదంతా గుర్తుపెట్టుకోవడం కన్నా పరిపక్వత, అనుభవం అని ఎలిజబెత్ హెర్లాక్. అలాగే నెక్స్ట్, వ్యక్తి సాంఘిక పరిసరాలతో జరుపుకునే పరస్పర చర్యల ఫలితమే వికాసం అని ఎవరు చెప్పారంటే ఎరిక్సన్. ఇదంతా కాకుండా మనం గుర్తుపెట్టుకోవాలి ఎలా అంటే వ్యక్తి సాంఘిక పరిసరాలు ఎరిక్సన్. అలాగే నెక్స్ట్, ఒక వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పు రావడం, ఇది జీవ సంబంధిత పరిసరాల మార్పు వలన సంభవిస్తుంది అని వికాసం గురించి ఎవరు చెప్పారంటే క్రైగ్. ఇదంతా గుర్తుపెట్టుకోకన్నా వ్యక్తి సంరచన, ఆలోచన, క్రైగ్. ఈ విధంగా ఆండర్సన్, ఎలిజబెత్ హెర్లాక్,
అండ్ ఎరిక్సన్ అండ్ క్రైగ్. ఈ డెఫినేషన్లు చాలాసార్లు అడిగాడండి, టెట్కి అడిగాడు, డిఎస్సికి అడిగాడు. కాబట్టి మనం ఖచ్చితంగా పెరుగుదల వికాసం నుంచి పరిపక్వత నుంచి క్వశ్చన్ లేకుండా టెట్ కానీ డిఎస్సిలో కానీ ఖచ్చితంగా క్వశ్చన్ అనేది ఉంటుంది. చాలా సింపుల్ అనుకుంటారు, మిస్టేక్ చేస్తుంటారు. కాబట్టి మనం కాన్సెప్ట్ బాగా నేర్చుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఇదండి డెఫినేషన్కి సంబంధించి. అయితే ఈ డెఫినేషన్ బేస్ చేసుకొని ఒకసారి డిఎస్సిలో క్వశ్చన్ రావడం జరిగిందండి. ఇక్కడ చూడండి, ఒక 3 పదాలను రాశాను నేను ఇక్కడ. క్రమబద్ధమైన, పొందిగైన, పురోగమన మార్పులు. అంటే శాస్త్రవేత్తలు ఈ డెఫినేషన్ చెప్పిన తర్వాత క్రమబద్ధమైన, పొందికైన, పురోగమన మార్పులుగా ఈ వికాసానికి సంబంధించిన నిర్వచనాలు నిర్వచించబడ్డాయి అని చెప్పడం జరిగిందండి. ఈ డెఫినేషన్లు ఎలా ఉన్నాయంట? క్రమబద్ధమైన, పొందికైన, పురోగమన మార్పులకు సూచికగా ఈ డెఫినేషన్లు, వికాసంకు సంబంధించిన డెఫినేషన్లు అనేవి నిర్వచించబడ్డాయి అని చెప్పడం జరిగిందండి. ఏమిటి ఈ పదాలు? క్రమబద్ధమైన, పొందికైన, సిస్టమేటిక్ అండ్ ఇన్హెరెంట్, ఈ రెండి తాలూకా అర్థం ఏంటి అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. క్రమబద్ధమైన, పొందికైన అంటే ఏంటంటే ఒక వ్యక్తిలో జరిగే, జరగబోయే అంశాల మధ్య లేదా మార్పుల మధ్య ఖచ్చితమైన సంబంధం ఉంటుంది అని తెలియజేసినటువంటి పదాలే క్రమబద్ధమైన, పొందికైన. జాగ్రత్తగా రెండోసారి మరొకసారి చెప్తాను చూడండి. ఒక వ్యక్తిలో జరగబోయే మార్పుల మధ్య ఖచ్చితమైన సంబంధం ఉంటుంది అని తెలియజేసిన పదాలనే మనము క్రమబద్ధమైన, పొందికైన అని అంటామండి. ఉదాహరణకు ఒక పిల్లవాడు మొదటిగా వర్ణమాల నేర్చుకున్నాడు, కంప్లీట్ అయిపోయింది, వర్ణమాల నేర్చుకున్నాడు. ప్రస్తుతం వర్ణమాల ఆధారంగా పదాలను నేర్చుకుంటున్నాడు. ఈ పదాలను ఆధారంగా రేపు వాక్యాలను రాస్తాడు. ఈ విధంగా జరుగుతున్న, జరగబోయే అంశాల మధ్య ఖచ్చితమైన సంబంధం ఉంటుంది అని తెలియజేసినటువంటి పదాలనే మనం క్రమబద్ధమైన, పొందికైన అని అంటాం. అలాగే పురోగమన అంటే ఏంటి? ప్రోగ్రెసివ్ చేంజెస్, పురోగమన, మార్పు అంటే ఏంటంటే ఒక వ్యక్తిలో మార్పు అనేది వెనుకకు కాకుండా ముందుకు సాగే మార్పునే మనం ఏమంటామంటే పురోగమన మార్పు అని అంటామండి. ఈ విధంగా ఈ పదాల నుంచి డిఎస్సిలో క్వశ్చన్ రావటం అనేది జరిగింది. పురోగమన మార్పు అంటే ఏమిటని దాని గురించి క్వశ్చన్ కూడా రావటం జరిగిందండి. ఇప్పుడు ఇదండి, మనం గ్రోత్ అంటే ఏంటో నేర్చుకున్నాము, డెవలప్మెంట్ అంటే ఏంటో నేర్చుకున్నాము, అలాగే డెవలప్మెంట్కి సంబంధించి, వికాసానికి సంబంధించి నిర్వచనాలు చెప్పుకున్నాము. ఆ నిర్వచనాలను బేస్ అయినటువంటి పదాల తాలూకు అర్థాలను కూడా నేర్చుకున్నాము. ఇప్పుడు గ్రోత్ అండ్ డెవలప్మెంట్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్? ఈ గ్రోత్ మరియు పెరుగుదల, వికాసాల మధ్య ఉండేటువంటి సంబంధం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే పెరుగుదల, వికాసం అనేవి సినానమ్స్గా చాలామంది అనుకుంటారండి, అంటే పర్యాయ పదాలుగా వాడటం అనేది జరుగుతుంది. నిజానికి ఈ రెండు కూడా భిన్నమైనవి, ఆపోజిట్. ఈ రెండు కూడా భిన్నమైనవి, ఒకదానికొకటి భిన్నమైనవి, మరియు భిన్నమైనవైనా సరే ఒకదానికొకటి విడదీయరానివి. ఈ రెండు కూడా ఒకటి లేకుంటే ఇంకొకటి అనేది లేదు. కాబట్టి ఈ రెండు కూడా ఏకకాలంలో ముందుకు సాగుతూ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఏకకాలంలో ముందుకు సాగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రెండు కూడా విడదీయరానివి. ఒక వ్యక్తి యొక్క జీవితం సాఫీగా ముందుకు సాగాలంటే ఈ పెరుగుదల, వికాసాలనేవి ఏకకాలంలో పనిచేస్తూ సక్రమంగా పనిచేస్తేనో అందులో అతను వికాసం కూడా, అతని తొలగి జీవితం కూడా చక్కగా ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. పెరుగుదల కంటే వికాసం అనేది చాలా విస్తృతమైనది, చాలా బ్రాడ్ కాన్సెప్ట్. పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం మాత్రమే. పెరుగుదల అనేది ఇక్కడ మనం రాశాను చూడండి, పెరుగుదల వలన ధనాత్మక మార్పులు అనేవి వస్తాయి.
ఈ ఘనాత్మక మార్పుల వలన వ్యక్తిలో వికాసం జరుగుతుంది. ఈ వికాసం వలన వ్యక్తిలో గుణాత్మకత అనేది లేదా గుణాత్మక మార్పులు అనేవి ఏర్పడతాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ పెరుగుదల వికాసం అనేవి భిన్నమైనవి అయినప్పటికీ కూడా ఒకదానికొకటి విడదీయరాని సంబంధం అయితే ఆ రెండింటి మధ్యన ఉంది. ఉదాహరణకి మెదడు ఎదుగుదల వలన వ్యక్తి ఆలోచించే సామర్థ్యాన్ని, నేర్చుకునే సామర్థ్యాన్ని, విచక్షణ చేసే సామర్థ్యాన్ని పొందుతాడు. కాబట్టి పెరుగుదల వికాసం అనేవి రెండు భిన్నమైనవి అయినప్పటికీ కూడా రెండూ కూడా విడదీయరానివి. ఇవి ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ ముందుకు సాగటం అనేది జరుగుతుందండి. ఇది పెరుగుదల వికాసం గురించి మనం కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు పెరుగుదల వికాసం మధ్య ఉండేటువంటి భేదాలు ఏంటి? వీటి నుంచే ఎక్కువగా క్వశ్చన్స్ రావడం జరిగిందండి. పెరుగుదల అలాగే వికాసం, వీటి మధ్య ఉండేటువంటి భేదాలు, ఈ క్రింది వాటిలో పెరుగుదలకు సంబంధించనివని, ఈ క్రింది వాటిలో వికాసానికి సంబంధించినవని చాలాసార్లు క్వశ్చన్ రావడం జరిగింది. ఆ భేదాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం.